అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. సో మనం 2025 ఇయర్ ఎండ్కి వచ్చేసాము. 2026 కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నాము. సో ఈ 2026 అందరికీ ఆరోగ్యంగా క్యాన్సర్ ఫ్రీగా ఉండాలి అని అంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై నేను మాట్లాడతాను. సో క్యాన్సర్ అనగానే ఏంటంటే అది మనకి రాదు, మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకోవడానికి లేదు. సో ఇప్పుడు రోజు రోజుకి క్యాన్సర్ సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరుగుతూ ఉంది కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ బేసిక్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అది మనకి కొత్త సంవత్సరంలో మనకి చాలా మంది రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం అని అనిపించింది. సో అందుకని ముఖ్యంగా 5 ఆస్పెక్ట్స్, 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. సో ఈ 5 మనం చేసుకోగలిగితే మనల్ని మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అవాయిడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇవి బేసిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి క్యాన్సర్కి. సో ఇది మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్కి అంత దూరంగా ఉండగలిగితే మనల్ని మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే క్యాన్సర్ రాకుండా కూడా మనం జాగ్రత్త పడేదానికి వీలు పడుతుంది.